హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వార్తలను చూద్దాం. ఫ్యూచర్ సిటీకి కొత్త ఊపిరొచ్చిందట. అంటే అమరావతికి. ఇది ఫ్యూచర్ సిటీ ఏం కాదు. అంటే ఫ్యూచర్ కోసం గాని 2015లోనే శంకుస్థాపన అయింది. ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఫ్యూచరు అగమ్యగోచరం ఎప్పుడు కూడా. అప్పుడేం మట్టి మాటలతోని చెప్పారు. ఇప్పుడేమో ఒట్టి మాటలు చెప్పారు. అప్పుడు మట్టి మాటలు, పాచిపోయిన లడ్డు మాటలు చెప్పుకుంటూ 2019 వరకు కాలం వెళ్లదీశారు చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు రాజధాని లేదు ఇక్కడ. 3 రాజధానులు పెడుతున్నానని ఆయన చెప్పిండు. ఇప్పటివరకు చేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు నాయుడు గాని, ఇటు జగన్మోహన్ రెడ్డి గాని రాజధాని విషయంలో స్పష్టత లేకుండా, కమిట్మెంట్ లేకుండా పనిచేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఆ భరోసా వచ్చిందంటున్నారు, వ్యూహం ఫలించిందంటున్నారు. ఏం వ్యూహం ఫలించింది, ఏం వచ్చిందో తెలవట్లేదు. వాస్తవంగా కొత్త ఊపిరి వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో సీఎం చంద్రబాబు ఆలోచనలు ఉన్నాయట. కేంద్రం భరోసాతో పెరిగిన మరింత నమ్మకం. ఏం భరోసా ఇచ్చింది? 2015లో కూడా భరోసా ఇచ్చింది కదా. ఆ భరోసాని మీరు మట్టి భరోసా అన్నారు. ఇప్పుడేమిచ్చింది? ఆ మట్టి కూడా లేదు, ఒట్టి భరోసా ఇచ్చింది. దాని భరోసా ఎట్లా అంటారు అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు అర్థం కాని పరిస్థితి. అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాదులు పడుతున్నాయి. ఫలించిన సీఎం వ్యూహం, కూటమి నేతల కృషి. ఏం ఫలించింది అనేది ఇక్కడ ఒక ప్రశ్న. 2015లో నరేంద్ర మోడీ గారు వచ్చి ఢిల్లీకి మించిన రాజధాని నిర్మించిస్తా అన్నాడు. ఇవాళ వచ్చి నేను భుజం కాస్తా అంటుండు. భుజం కాయటమైంది, ఢిల్లీ స్థాయికి మించింది కట్టటమైంది, ఎటుపోయింది మరి? దాన్ని 2019 కల్లా చంద్రబాబు నాయుడు గారు మేము సచ్చినవా బతికినవా చూడటానికి వచ్చినావు, నువ్వేమి ఇచ్చినావు? పిరికెడ మట్టి చెంబడి నీళ్ళు తప్ప ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని చెప్పిన ఆయన మళ్ళీ అదే స్టేజ్ పైన 11 సంవత్సరాల నుంచి అమరావతి కోసం విశేషమైన మద్దతు ఇస్తాడు మోడీ గారు అని ఆయన చెప్పిండు. నేను కూడా ఇస్తున్నాను. మరి విశేషమైన మద్దతు 11 సంవత్సరాల నుంచి ఇస్తున్నాక ఎందుకు అమరావతి పూర్తి కాల? ఎందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చాక మళ్ళీ ఇది రాజధాని కాదు అనే పరిస్థితికి వచ్చింది? అక్కడ కంప చెట్లే ఎందుకున్నాయి? 3 సంవత్సరాలు ఇప్పుడు పూర్తి చేస్తానన్న రాజధానిని అయ్యాల 5 సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? అయ్యాల కూడా మద్దతు ఇచ్చిండు కదా. ఇదంతా ఒట్టి మాటలు. అప్పుడేం మట్టి మాటలు చెప్పారు. చివరికి వచ్చేటాలకు నాకు మట్టి ఇచ్చిండు, ఏమీ లేదు, అందుకే నేను రాజధాని నిర్మించలేకపోయినాడు. ఇప్పుడు మళ్ళీ భుజం కాస్తాడు అంటున్నారు, వ్యూహం అంటున్నారు, ఇది ఫలించింది అంటున్నారు. కేవలం దాంట్లో మాటలు తప్ప చేతలు లేవు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారం స్పష్టంగా అందులో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిని కేంద్ర ప్రభుత్వమే నిర్మించేయాలి 100కు 100% అని. భుజం కాసుడేంది? నిర్మించాల్సింది మీరు కదా, ఇంకా భుజం కాసేది ఎక్కడిది? నేనే నిర్మిస్తున్నా, మీకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఇందులో లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం లేదు, 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం, నేను డబ్బులు ఇచ్చి నిర్మిస్తున్నా, కేంద్రమే అని చెప్పాలిగా. చెప్పలే, భుజం కాస్తున్నా అన్నాడు. ఆ భుజానికి వీళ్ళు భుజాలు ఎగరేస్తున్నారు. మరి ఆ భుజం కాసే దాంట్లో కూడా మరి మా వాటా ఇగో ఇంత ఇస్తున్నా, మీ వాటా ఇది పెట్టుకోండి అని ఏమైనా చెప్పారా? వ్యూహం ఫలించింది అంటున్నారు. ఏం వ్యూహం ఫలించింది? ఏం చెప్పిండు? ఏమొచ్చింది? పుట్టి మాటలు, ఒక చాక్లెట్ తప్ప ఏమి రాలే అనేది అలా ప్రజల్లో గందరగోళం. దీన్ని కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రికలు, ఆస్థాన టీవీ ఛానళ్ళు అసలు వ్యూహం ఫలించింది, ఇది అది, కేంద్రం నుంచి అసలు డబ్బులే అవసరం లేదన్నట్టు రాశారు. ఇలా కొత్త పలుకులు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, కేంద్రం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన భుజం గాయాల్సిన అవసరం లేదు, నైతికంగా మద్దతు చాలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక వ్యూహం ఉంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని, అది డబ్బులే రావు అన్నట్టు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే లీకులు ఇస్తున్నారు. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని, 1 రూపాయి కూడా ఈసారి కూడా మోడీ పైసలు ఇయ్యడు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ఏంటంటే అక్కడున్న రైతులు ఇచ్చిన భూముల్ని అమ్మి భవనాలు నిర్మిస్తారు, అదే రాజధాని సెల్ఫ్ ఫైనాన్సింగ్. ఇప్పుడు ఇందులో త్యాగం ఎవరిది? రైతులది. మోడీ త్యాగం లేదు, చంద్రబాబు నాయుడు గారి త్యాగం లేదు. వాళ్ళు 1 రూపాయి ఇయ్యరట. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మొబిలైజేషన్తోని రాజధాని నిర్మాణం అయింది కాబట్టి బడ్జెట్తో ఏం సంబంధం? మోడీ ఇచ్చే మద్దతుతోనే అవసరం, ఆయన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికే నిర్మించుకుంటుందని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే అక్కడి నుంచి ఏమి రాదు, ఈ ఒట్టి మాటలు తప్ప అని స్పష్టంగా అర్థమైంది. ఇది ఫ్యూచర్ సిటీ అట, కొత్త ఊపిరి వచ్చిందట. ఏం ఊపిరి వచ్చింది లేదు, ఆయన ఇస్తానన్నది లేదు, ఏం తీసుకుంటానన్నది లేదు, ఏది లేదు. ఇంకోటి, పేదింటి పిల్లలకు కార్పొరేట్ విద్య అట. విద్యా హక్కు చట్టం ద్వారా ప్రవేశాలు కల్పించబోతున్న ప్రభుత్వం. కార్పొరేటు, ప్రైవేటు పాఠశాలలో పేద పిల్లలకు 25% సీట్లు. ఐబీ, సిబిఎస్ఈ,
స్టేట్ సిలబస్తో చదువుకునే అవకాశం 1-8వ తరగతి వరకు ప్రభుత్వమే ఫీజు చెల్లింపు. మే 2-19 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. పేదింటి విద్యార్థులకు కార్పొరేట్ విద్య పొందే సువర్ణ అవకాశాన్ని విద్యా హక్కు చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 అది 2009 సెక్షన్ 12 సబ్సెక్షన్ 1C ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలోని 25% సీట్లు నిరుపేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలో చదువుకోవాలంటే 1వ తరగతి నుంచి లక్షల ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పేద పిల్లలకు అక్కడ చదువుకునే అవకాశం లేకుండా పోయింది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద పేద పిల్లలకు కార్పొరేటు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు కనీసం 20% సీట్లు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం 1వ తరగతిలో పేద పిల్లలకు ప్రవేశాలు కల్పించనున్నారు. అక్కడి నుంచి 8వ తరగతి వరకు ఉచితంగా బోధన చేపట్టనున్నారు. విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు పొందిన పిల్లలకు ప్రభుత్వం ఫీజు చెల్లించనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు అనేక మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతమైన 2-3 చట్టాలు వచ్చినాయి. దాంట్లో 2005 సమాచార హక్కు చట్టం, 2009 విద్యా హక్కు చట్టం, ఇంకోటి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇట్లా ఉపాధి హామీ చట్టం, ఇట్లా కొన్ని వచ్చినాయి. అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. దాంట్లో ఇది ఒకటి. 2009లో చట్టం వస్తే మనం ఎప్పటికి అమలు చేసుకుంటున్నాం అంటే దాదాపు 16 సంవత్సరాలు దాటిన తర్వాత. అంటే మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇంకా తెలంగాణలో ఇప్పటికీ అమలు లేదు. 16 సంవత్సరాలు 2009 నుంచి 2019 10 ఏళ్ళు అయిపోయింది. 2019 నుంచి ఇవాళ 2025 6 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ 16వ సంవత్సరంలో ఇప్పుడు అమలు చేస్తున్నారు దాన్ని. 2019 నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇక్కడ. 14 నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది. 19 నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది ప్రభుత్వం. ఎవరు అమలు చేయాలి? ఇప్పుడు అమలు అవుతుంది. అంటే ఒక చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత దానికి ఉన్న విలువేంది, దానికి అమలు చేయాల్సిన బాధ్యత ఏందని కనీసం, ఎందుకంటే ఇది పేదోళ్ళకి సంబంధించింది కదా, ఇది అమలు కాదు. అదే ఇప్పుడు టీసీఎస్ కంపెనీకి భూమి ఇవ్వాలి అన్నదనుకో, ఇమీడియట్లీ స్మార్ట్ మీటర్లు కరెంటు మీటర్లు పెట్టాలి ఎమ్మటే వస్తుంది. లేదా ప్రజలపైన ఏదైనా పన్నులు వేయాలి కేంద్రం చెప్పేదానికి ఇమీడియట్లీ అమలు అయింది. కానీ పేద ప్రజలకు 20% సీట్లని ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇవ్వండి అని వస్తే ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తానరాడ. మరి ఇది నారాయణ శ్రీ చైతన్యకు ఉందా? ఎంతమందికి ఇస్తారో ఆ లెక్కలు బయటపడితే కానీ తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా మే 19 వరకు దరఖాస్తులు అయ్యాక ఏ పాఠశాలలో ఎంతమందికి సీట్లు ఇచ్చారు? 20%. అసలు ఎన్ని సెక్షన్లు ఉన్నాయి వాళ్ళకి? ఇప్పుడు నారాయణ అలాంటికి అయితే కొన్ని వందల సెక్షన్లు ఉంటాయి. ఒకే నెంబర్ మీద కొన్ని వందల స్కూళ్ళు నడతాయి. మరి 100 స్కూల్లో పర్మిషన్ ఉంది ఒకటే కాబట్టి ఒకదానికి 25% ఇస్తారా, అన్నిటికి ఇస్తారా? ఇప్పుడు ఆ లెక్కలు మనం ఆర్టీఐ కింద బయటికి తీస్తే మళ్ళీ ఇయ్యరు. ఇది దీంట్లో రహస్యం ఉందంటారు. ఏందో ఈ మరి దేశ భద్రత రహస్యం ఏదో అన్నట్టు చెప్పరు. దీంట్లో నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిజంగా ఇస్తే 20% ఇట్లా నిజంగానే సీట్లు వాళ్ళకున్న కాలేజీలు వాళ్ళకున్న స్ట్రెంత్ మందం ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇయ్యరు. వాళ్ళు అన్ని దొంగ లెక్కలే చూపిస్తారు. దీని తర్వాత అమలైన తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో ఒక ఆర్టీఐ కాగితం పెట్టి ఈ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఎంతమందికి ఏ స్కూళ్ళల్లో ఎన్ని సీట్లు ఇచ్చారో, అసలు వాళ్ళ స్ట్రెంత్ ఎంత, ఇంటేక్ పొజిషన్ ఎంత, వాళ్ళకు ఉన్నది ఎంత, వాళ్ళకు వచ్చే ఫీజులు ఎంత, ఈ లెక్కలు తీస్తే అసలు బండారం బయటపడింది. ఇప్పుడు ఇంటేక్ పొజిషన్ ఏం చేస్తారంటే ఒక స్కూల్లో 80 సీట్లు ఉన్నాయి అంటాడు. 80 సీట్లు 20% అంటే 20 సీట్లు 20 సీట్లు ఇస్తారు. కానీ వాడికి 800 సీట్లు ఉంటాయి నారాయణలో లేకపోతే శ్రీ చైతన్య, ఎందుకంటే బ్రాంచ్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు తీసుకునేది 80 సీట్లకే డిఈఓ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు, ఆర్జేడీ దగ్గర. కానీ నడిపేది 800 1000 సీట్లతోని నడుపుతారు. 1000-800 లెక్కలోకి రావుగా. నిజంగానే 1000-800 అయితే 800 సీట్లకి అయితే 200 సీట్లు ఉచితంగా ఇవ్వాలి. 200 ఇయ్యడం. ఈ ఈ ఈ కథ ఈ మతలబు ఉంటుంది. ఆ లెక్కలు తీయాలంటే నిజంగానే గవర్నమెంట్ దగ్గర కమిట్మెంట్ ఉంటే నీ ఫీజులు చిట్టా తీయనాయన అంటే తెలుస్తుంది. అసలు నువ్వు పిల్లల దగ్గర వసూలు చేసే ఫీజులు ఎంత? 80 మందికి వసూలు చేస్తున్నావా, 800 మందికి వసూలు చేస్తున్నావా? నీ రసీదులు ఏంది, నీ ఆన్లైన్ డేటా ఏంది, లెడ్జర్ ఏంది, ఆడిట్ ఏంది, కథ మొత్తం బయటిది అంటే వస్తుంది. కానీ తీయరు కదా. ఆయనే క్యాబినెట్లో ఉండే. వాళ్ళకి డొనేషన్లు ఇచ్చేది వీళ్ళేనా, పార్టీలు నడిపించేది ఇవాళ వీళ్ళేనా. ప్రజల రక్తాన్ని జలగల్లెక్క దాగి దాన్ని తీసుకొచ్చి పొలిటికల్ పార్టీల సందాలు ఇచ్చి ఇవాళ వాళ్ళ వ్యవస్థలు నడిపిస్తారు. కాబట్టి మరి ఎంతవరకు నడుతుందో చూడాలి. మొత్తానికైతే ఇది ఒక మంచి పద్ధతి. సరే, నారాయణ శ్రీ చైతన్యాలు ఎంతవరకు అమలు చేస్తారో పక్కన పెడితే మిగతా దాంట్లోనే కనీసం 100%, 100% అమలు అయితే చాలామంది పేద విద్యార్థులు ₹1 ఫీజు లేకుండా కార్పొరేట్ విద్యను అందుకునే అవకాశం ఉంటుంది. చూడాలి ఏం చేస్తారు.
రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆ! రైట్. దిశ పేపర్ చూద్దాం. అజెండా అదేనా? వచ్చే ఎన్నికల్లోగా సొంతంగా బలపడాలని బీజేపీ వ్యూహం. టీడీపీ జనసేన నోట కాషాయ జెండా వాయిస్. సంఘ ఒత్తిడితోనే ఇటీవల టీడీపీ మహిళా నేతపై వేటు. కేసుల భయంతో మిన్నకుండిపోతున్న వైసీపీ నేతలు. రాష్ట్రంలో కమలం దళానికి కలిసి వస్తున్న కాలం. కమల దళానికి కలిసి వస్తుంది కాలం గుంజుకుంటున్నారు. కలిసి వచ్చేటక్కడిది. అమరావతి పునః శంకుస్థాపనలో స్టేజీ పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడిన దాంట్లో నమో భజన చేశారు. ఎప్పుడూ మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు వందే మాతరం అనిపించిండు ప్రజలతోని. అంటే జనరల్గా ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్లాట్ఫామ్స్ మీదనే ఎక్కువ ఈ భారత్ మాతాకి జై లేకపోతే వందే మాతరం ఈ స్లోగన్స్ వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చింది. అంటే బీజేపీ కోర్ కార్యకర్తలు, బీజేపీ పార్టీ అసలు నాయకులు ఎవరైతే మాట్లాడే మాటలు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిండు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిండు, నారా లోకేష్ గారు మాట్లాడిండు. మరి నిజంగానే వీళ్ళిద్దరికి స్పీచ్ ఢిల్లీ నుంచి వచ్చిందా, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందా తెలియదు. వచ్చినట్టే కనపడుతుంది చూస్తే. హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో 3 భాషల్లో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హిందీలో మాట్లాడు, హిందీలో కూడా మాట్లాడండి మొన్న. అంటే నా భజన కనీసం మీకు అర్థం కావాలి సార్, నేనేం భజన చేస్తా ఉన్నా కానీ నా భజన మీకు అర్థం కావట్లా తెలుగులో మాట్లాడితే, కాబట్టి అర్థం చేసుకోండి అని హిందీలో కూడా ప్రిపేర్ అయ్యి రాసుకొని వచ్చి చదివిండు. అంటే ఏ స్థాయిలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎజెండా ఇక్కడ పనిచేస్తుంది, ఏ స్థాయిలో ఇక్కడ భజన ఉంది, మరి ఈ భజన వెనకున్న కారణాలేంది. ఇక్కడ ఒకటి రాశారు, కేసుల భయంతో మిన్నకుండిపోతున్న వైసీపీ నేతలు అన్నారు. కరెక్టే కావచ్చు. మరి కేసుల భయంతో వైసీపీ నేతలు మిన్నకుండిపోయారు. మరి ఏ కేసుల భయంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భజన చేస్తున్నారు? వాళ్ళకేం లేవు కదా కేసులు, నీతివంతులు కదా, కడిగిన ముత్యాలు కదా. మరి ఎందుకు భయపడాలి? మీరు 2014 నుంచి 2019 మధ్యలో అమరావతికి మట్టి నీళ్లు మాత్రమే ఇచ్చారు, మోసం చేశారు. ఆ మోసం పైన నేను 2018లో బయటకు వచ్చిన కూటమి నుంచి బ్లాక్ షర్ట్స్ చేసుకొని ధర్మ పోరాట దీక్షలు చేసిన మీరు ఆ రోజు మమ్మల్ని మోసం చేశారు, రాజధాని ఆగటానికి మీరే కారణం. ఈసారి అయినా కనీసం ఏమి ఇస్తారో చెప్పి మీరు ఏడు నుంచి కదలండి అని అడిగారా? స్టేజ్ మీద ఆ ప్రపోజల్ పెట్టారా? ఎందుకు? ఏంది మీ భయం? ఏ కేసులు? ఏం సిబిఐ, ఈడీ? ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏం ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మేము సచ్చినవా బతినవా చూడటానికి వచ్చినవా? ప్రశ్నిస్తే ఈడీలు, సిబిఐలు వదులుతారా మీరు? నరేంద్ర మోడీ ఒక సామాన్య కార్యకర్త కన్నా విలువ ఉండదు, కానీ మోడీకి విలువ లేదు. తక్షణం ఈ దేశం విడిచిపోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక లీడరే కాదు, ఆయనకు విజనే లేదు. ఇవన్నీ చెప్పిండు. చెప్పిన ఆయన మళ్ళీ 11 ఏళ్ళ నుంచి మనకు మద్దతు ఇస్తాడు అని చెప్తారు. మరి ప్రజలు దేన్ని అర్థం చేసుకోవాలి? ఇది సినిమా, డ్రామా. కాబట్టి వైసీపీకి కేసుల భయంతో వాళ్ళు అతలాకుతలంలో ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు అతలాకుతలంలో ఉంది? ఎందుకు భజన చేస్తుంది? ఎందుకు నమో నమో అని భజన చేస్తుంది? అదే నమోను కదా తిట్టింది. భార్యని చూసుకోలేనోడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి పేరును కూడా నోటి నుంచి పలికే అంటే పలకటం ఇష్టం లేక లోకేష్ గారు తండ్రి అని పలికిండు. ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, ఆ స్టేజ్ పైన వచ్చిన వాళ్ళు మాట్లాడిన మాటలకి ఆ కాగితాలు చూసి చదివారు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? బీజేపీ ఎజెండానైనా బీజేపీ ఎజెండాలో భాగంగానే ఆ కాగితాలు, ఆ స్పీచ్ వచ్చింది. మొత్తం ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, నరేంద్ర మోడీ మాట్లాడిన మాటల్లో నేను భుజం వేస్తా అన్నాడు, ఇంకోటి అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతం అన్నాడు, ఇది అన్నాడు. కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే పదే పదే విధ్వంసకారుడు, సైకో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు, విధ్వంసం నుంచి వికాసం వైపు తీసిపోతాడు అని తెలుగుదేశం పార్టీ చెప్తున్నా, ఆ మాట మోడీ నుంచి రాలే. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడనో, జగన్మోహన్ రెడ్డి వలన అమరావతి ఆగిందనో ఎక్కడ మాట్లాడలే ఆయన. మరి ఎందుకో అర్థం కాలే. వీళ్ళు పదే పదే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం వల్లనే 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఆయన ఉండటం వల్లనే అమరావతి ఆగిపోయింది అంటున్నారు. అంతకుముందు అన్న 5 ఏళ్ళేమో మట్టి నీళ్ళు ఇవ్వటం వల్ల ఆగిపోయిందని గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్పట్లే ఆ మాట. మరి మోడీ గారు అది చెప్పలే, ఇది చెప్పలే. జగన్మోహన్ రెడ్డిలో ఆగిందని చెప్పట్లే, అటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆగిందని చెప్పలే. కానీ నేను భుజం వేస్తా అంటున్నాను. మొత్తం మీద 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలమంది ఏంటంటే 10 ఏళ్ళు గడిచిపోయి 11 ఏళ్ళు అయింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. నేను విజన్ ఉన్న నాయకుడిని అని ఒక ఆయన చెప్పిండు, ఇంకొక ఆయన నేను నవరత్నాలు అని చెప్పిండు. ఈ నవరత్నాల్లో కానీ విజన్లో కానీ అమరావతి ఎడిపోయింది, రాజధాని ఎడిపోయింది అనే ప్రశ్నకి సమాధానం లేదు. ఆ ప్రశ్నకి ప్రధానమంత్రి కూడా సమాధానం చెప్పలేదు. ఇటు జగన్మోహన్ రెడ్డిని విమర్శించలే, చంద్రబాబు నాయుడు గారిని అయితే పొగిడిండు. మరి ప్రజలకు ఏమి హామీ ఇచ్చిండు? ప్రజలకి అంటే భుజం కాస్తా అన్నాడు.
ఇది ఆ ఎజెండా తప్పనిసరిగా అదేనా అంటే అదే అనిపిస్తుంది. సొంతంగా కమలం పార్టీ ఈసారి బీజేపీ రాష్ట్రంలో పునాదేసుకోవాలని, సొంతంగా బలం పుంజుకోవాలని, అవసరమైతే ఆ సొంతం బలం పుంజుకోవడానికి 2027, 28 కల్లా ఎవరు గొంతు నులిమినా ఆశ్చర్యం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గొంతు నులిమి పవన్ కళ్యాణ్‌కి ఊపిరి వేసినా ఆశ్చర్యం లేదు. లేదా వైసీపీకి ఊపిరి వేసినా ఆశ్చర్యం లేదు. వాళ్ళ వ్యూహం, వాళ్ళ ఎత్తుగడ కోసం ఎవడినైనా మట్టి కరిపించే అవకాశం ఉంటది. దాంట్లో డౌట్ లేదు. అది చంద్రబాబు నాయుడు గారు చూసిండు, నల్ల సొక్కాలేసిండు, ధర్మ పోరాట దీక్షలు చేసిండు. కాకపోతే ఇప్పుడు ఆయన ఆ మైకంలో ఉండు కాబట్టి ఆయనకు అర్థం కావట్ల. రైతుల వైపు కన్నెత్తి చూడకపోవడం దారుణం. మద్దతు ధర లభించక అప్పుల్లో అన్నదాతలు, ప్రభుత్వం స్పందించి మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. రైతుల వైపు కన్నెత్తి చూడకపోవడం దారుణం అంటే చూడరు. మరి రైతుల వైపు చూడటానికి వాళ్ళు ఇప్పుడు మిర్చి రైతులు మద్దతు ధర లేదు, పత్తి రైతులకు మద్దతు ధర లేదు, పొగాకు, చెరుకు వీళ్ళందరూ రోడ్లు ఎక్కుతున్నారు పాపం. వాళ్ళ వైపు కన్నెత్తి చూసేటోడు లేడు. ఏదన్నా అంటే అన్ని ధరలకు మేము మద్దతు ధర ఇస్తున్నాం అంటున్నాం. మరి అన్ని ధరలకు మద్దతు ధర ఇస్తున్నాక, అదే అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తున్నాక మరి రైతులు ఎందుకు రోడ్డు మీద తిన్న ధరకు వస్తారా? వాళ్ళకేం పని లేక వస్తారా? రైతు రోడ్డు మీదకి పంట తీసుకొచ్చి తగలబెడతానంటే ఎంత బాధ, ఎంత ఆవేదన, ఎంత కష్టం, ఎంత నష్టం ఉంటేనే వస్తారు. కన్నెత్తి చూసినోడు లేడు. వీళ్ళ కన్ను ఎక్కడ చూస్తున్నారు? విశాఖపట్నంలో టీసీఎస్కి ఎన్ని భూములు ఇవ్వాలి, ఊర్సా కంపెనీకి ఎన్ని భూములు ఇవ్వాలి, ఇంకొక కంపెనీకి లులు కంపెనీకి ఎన్ని భూములు ఇవ్వాలి, ఇంకెవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఎన్ని భూములు ఇవ్వాలి, అమరావతిలో 40,000 ఎకరాలు ఎట్ట సేకరించాలి, దీనిపైన ఉంది వీళ్ళ దృష్టి అంతా. ఇక రైతుల పైన ఉంటే వాళ్ళకేమవుద్ది? దాంట్లో కిక్ బ్యాక్లు ఉండవు, క్విడ్ ప్రోకోలు ఉండవు కదా. రైతులకు మద్దతు ధర ఇస్తే రైతులకు లాభం, వీళ్ళకేం లాభం కాబట్టి ఆలోచించడం, కన్నెత్తి చూడడం. చిచ్చుబుడ్డు తుసుమన్నట్టు మోడీ తీరుంది. 2015లో మట్టి, నేడు సున్నం కొట్టి వెళ్ళారు. అన్నీ ఇస్తే అమరావతి ఎందుకు పూర్తి కాలేదు? పీసీసీ చీఫ్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాస్తవం ఇది. 2015లో మట్టి వేస్తే నేడు సున్నం కూడా వేయలే, ఉట్టిగా మాటలు చెప్పిపోయిండు. మరి అన్ని ఇత్తనం అన్ని ఇచ్చిండు అంటున్నారు. అన్ని ఇచ్చాక ఎందుకు ఆగింది? 2015 నుంచి 14 నుంచి 19 మధ్యలో 5 ఏళ్ళు ఉంది కదా. అప్పుడు కోవిడ్ కూడా లేదు కదా. 19 నుంచి అంటే కోవిడ్ ఎఫెక్ట్ ఉంది ఒక 2 ఏళ్ళు. అప్పుడు కోవిడ్ లేదు, ఏ విపత్కర పరిస్థితి లేదు. ఆరామ్సే 2-3 ఏళ్లలో కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు చెబుతున్న ప్రకారం ఎందుకు కంప్లీట్ చేయాలి? మరి ఇప్పుడు చెబుతుంది అబద్ధం, అప్పుడు చెబుతుంది అబద్ధం. మొత్తానికి అబద్ధాల పునాదులపైన అమరావతి నిర్మాణం చేస్తాం అంటున్నారు. అది నిర్మాణం ఎంతవరకు అయిద్దో చూడాలి. ప్రజాశక్తి చూద్దాం. మరో కొండకు టెండర్ పెట్టారట. విశాఖ జిల్లా ఆనందపురంలో ఖనిజాల కోసం కొనసాగుతున్న గాలింపు. గ్రామసభ జరపకుండానే అడ్డగోలు క్వారీయింగ్కు సన్నాహాలు. పర్యావరణము, గిరిజనుల ఉపాధిపై పెను ప్రభావం. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో దెయ్యాలమెట్ట కొండట. కొండకే టెండర్ పెట్టారట. ఏముంది, రాజు తలుచుకుంటే దెబ్బల కోదవ అన్నట్టు ప్రభుత్వం మనది. ఏ కొండకైనా పెడతారు. మరో కొండ అయింది, అది దెయ్యాల కొండ, దేవుళ్ళ కొండ సంబంధం లేదు. దెయ్యాల కొండ అయినా కొండని ధ్వంసం చేస్తారు. ఇది ఖనిజాల కోసం క్వాడ్రైజ్ ఉందట. అందులో దాన్ని తీయటానికి 20 ఏళ్లకు 25 ఏళ్లకు లీజ్ తీసుకున్నారట. ఆ లీజ్ ఆయన దిగిండి ఇప్పుడు రంగంలోకి. అక్కడున్న ఆ మన్యంలో ఉండే తండాలు, చిన్న చిన్న గూడెల ప్రజల్ని అక్కడి నుంచి తరలించి కనీసం వాళ్ళ ఒపీనియన్ కానీ, గ్రామ సభ కానీ ఏది లేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆదివాసీలు, గిరిజనులను తొలగించాలంటే గ్రామసభ పెట్టాలి, గ్రామసభ అనుమతి తీసుకోవాలి, వాళ్ళు సాటిస్ఫై కావాలి, వాళ్ళకి పునరావాసం కల్పించిన తర్వాతనే అవి చేయాలి. ధ్వంసం చేస్తారట. మరి మాది ప్రజాప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇది ఎప్పుడో 2022లో వచ్చిన పర్మిషన్ అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన పర్మిషనే, కానీ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు అవుతుంది. సరే, ప్రభుత్వం ఏదున్నా భూముల్ని, కొండల్ని ధ్వంసం చేయడంలో, భూములను గాజేయటంలో, భూములను తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటంలో అందరూ ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు దిట్ట. మరో విద్యుత్ భారం అంట. యాక్సిస్తో పీపీఐకి ఆమోదం. యూనిట్కి ₹4.60 చొప్పున కొనుగోలు. 25 ఏళ్ల పాటు ఒప్పందం. యాక్సిస్ అనే ఒక సంస్థ ఉందట, పీపీఐకు ఆమోదం తెలిపిందట. ఇక రాష్ట్ర ప్రజలపై మరో విద్యుత్ భారం పడినది. అత్యంత ఖరీదైన విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. రాజకీయ పార్టీలు, విద్యుత్ రంగ నిపుణులు చెప్పిన అభ్యంతరాలు పట్టించుకోలేదు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్, ఎన్పీడీసీఎల్ మధ్య యూనిట్కు ₹4.60 చొప్పున జరిగిన పీపీఐకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలుపుతూ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. 400 మెగావాట్ల విద్యుత్తును ఆ కంపెనీ నుంచి 25 ఏళ్ల పాటు కొనుగోలు చేసేలా కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఒప్పందం వల్ల విద్యుత్ వినియోగదారులపై సుమారు 15,000 కోట్ల భారం పడనుంది. విద్యుత్ తక్కువ ధరకు లభిస్తున్న ఆ ఒప్పందాన్ని తిరగదోడి అధిక ధరలకు ఈ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఏంటని విద్యుత్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 2018లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో BBB స్కీమ్ కింద
ఎస్పీడీసీఎల్ యాక్సిస్ మధ్య ఎంఓయూ జరిగింది. అనంతరం కోర్టు కేసుల కారణంగా ఈ ఒప్పందం పక్కకు పోయింది. 2022లో ఎస్పీడీసీఎల్ ఈ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకోవాలని కమిషన్కు ప్రతిపాదన పంపింది. అవసరమైన విద్యుత్తు కోసం కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో సంస్థలను ఎంపిక చేయాల్సి ఉన్న డిస్కామ్లు మరోసారి ప్రతిపాదించాయి. ఈ ఒప్పందం వల్ల ప్రజలపై తీవ్ర ప్రభావం పడిద్దట. యాక్సిస్ అనేది ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థకి యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ₹4.60 ఒక యూనిట్ చొప్పున 400 మెగావాట్లు 25 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి ఒప్పందం. సెకీతోని ₹2.50కి జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకుంటే 1750 కోట్ల రూపాయల లంచం తీసుకొని ఆదానికి సంతకం పెట్టిండు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి భజన చేసే పత్రికలు చెప్పినాయి. మరి సెకీతోని ఒప్పందం ₹2.50 యూనిట్కి ₹2.50కి చేసుకుంటేనే అంత పెద్ద భారం పడుతుంటే 1,10,000 కోట్ల రూపాయల నష్టం రాష్ట్రానికి అన్నారు. మరి ఇవాళ ₹4.60 అంటే సుమారుగా డబుల్ అయింది దానికి. మరి ఇక్కడ 2,20,000 కోట్ల నష్టం కదా 25 సంవత్సరాల్లో. ఇప్పుడు తక్షణం వినియోగదారుల పైన 15,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడింది ఈ కరెంటు బిల్లుల రూపంలో. ₹2.50కి సెకీ యూనిట్కి ఇస్తుంటే అదే నష్టమైనప్పుడు ₹4.60కి యాక్సిస్ వెంచర్స్ నుంచి ఎందుకు తీసుకుంటున్నారు? దీని వెనకున్న మతలబ్ ఏంది? దీని వెనకున్న కిక్ బ్యాక్ కిడ్ ప్రోకో అయింది. జగన్మోహన్ రెడ్డి 2.5 యూనిట్కి ₹2.50కి 1,750 కోట్ల లంచం తీసుకుంటే మీరన్న ప్రకారం మరి మీరెంత లంచం తీసుకుంటారు ఇప్పుడున్న ప్రభుత్వం? ఏ లంచం తీసుకొని సంతకాలు పెట్టారు? దాని గురించి ఎందుకు చెప్పట్లే? విద్యుత్ రంగ నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ₹4.60 ఏంది యూనిట్ ఏంది? అతి తక్కువ ధరకు కూడా మనకి ఇవాళ వస్తుంది. ₹2.50 కూడా యూనిట్కి వచ్చే సందర్భంలో ఎందుకు పెట్టారు? దీని వెనకున్న మతలబ్ ఏంటంటే ఏముండదు. కిడ్ బ్యాక్ కిడ్ ప్రోకో ఇదే ఉంటుంది. నీకది నాకిది. సాక్షి చూద్దాం. కుట్టు స్కామ్ అంట 150 కోట్ల స్కామ్, 257 కోట్ల పథకంలో దోపిడీకి ముఖ్య నేత పన్నాగం. ఆయన ఆశీస్సులతో చక్రం తిప్పిన చంద్రగిరికి చెందిన నేత మహిళలకు టైలరింగ్ శిక్షణలో స్కీమ్ అంచనాలు అమాంతం పెంపు. మహిళలకు టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో కుట్టు మిషన్ల పథకం అని ఒకటి పెట్టారట. దాంట్లో చంద్రగిరికి సంబంధించిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ టెండర్ తీసుకున్నాడట. అమాంతం పెంచేశారట. 250 కోట్లకు పెంచి దాంట్లో 150 కోట్లు మింగే కార్యక్రమం చేశారు. దాంట్లో మరి ఎంతవరకు లాభం ఉంటుందో తెలియదు. ఇది ఒక వార్త రాసింది. దీంట్లో ఏముందో తెలియదు. అన్నం పెట్టే రైతులకు సున్నమా? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. రాష్ట్రంలో ఏ పంటకైనా కనీస మద్దతు ధర ఉందా? రైతులు రోడ్డు ఎక్కడం చంద్రబాబు సహా కూటమి నేతలకు పట్టదా? మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యత లేదా? మీరు మీ మంత్రులు యంత్రాంగానికి ఇది ధర్మమేనా? మిర్చి రైతులను నమ్మించి మోసం చేశారు. మా హాయంలో ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లతో ప్రత్యేక నిధి. 5 ఏళ్లలో ఏకంగా 7,796 కోట్లు ఖర్చు చేసి ఆదుకున్నాం. మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది. మద్దతు ధర లేని పంటలను మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలి. అన్నం పెట్టే రైతులకు సున్నమా అంటే అంతే ఉంటుంది. మరి అన్నం పెట్టే రైతులకేం సున్నం? భూములు మింగేటోడికి అన్నం పెడతారు. భూములు మింగే కార్పొరేట్ సంస్థలకేం భూములు ఇస్తారు. కష్టపడి ఈ దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టి అన్నదాతకేం సున్నం పెడతారు. అది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇలా అన్నదాతలు రోడ్లెక్కి మాకు రామచంద్ర అని చెప్పి మాకు మార్కెట్లో ఇబ్బందికరమైన పరిస్థితి, మద్దతు ధర లేదు, ధర కల్పించండి, లేకపోతే మా పంటలను కాలబెట్టుకునే పరిస్థితుంది, కనీసం కోత కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదని వాళ్ళు ఆవేదన చెందుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. వాళ్ళు మాట్లాడితే నేను పెట్టుబడులు, విజను, ఎనర్జీ, శక్తివంతమైన ముఖ్యమంత్రి, శక్తివంతమైన ప్రధానమంత్రి వాళ్ళ పొగుడుకుంటున్నారు తప్ప నేను ఆ పెట్టుబడులు తెస్తా, ఈ పెట్టుబడులు తెస్తా, ఈ ఊహాలు తప్ప అసలు సామాన్య ప్రజలు, రైతులకు సంబంధించిన బాధలు, సమస్యల విషయంలో వ్యూహం ఏందో చెప్పట్లే. ఇది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతుండు. ఇగో ధాన్యం కొనాల్సిందే, కొనుగోళ్లు నిలిపివేతనం నిరసిస్తూ పలుచోట్ల రైతులు ధర్నా చేశారు. ఇది ధాన్యం కొనాల్సిందేనేమో రోడ్ల మీదకి ఎక్కుతున్నారు జనాలు. లేదు అంత బాగుందని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. మరి అంత బాగుంటే రైతులు రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? పనులు ఎగ్గొట్టి అన్ని పంటలకు మద్దతు ధర ఏముంది అంటుండు. మరి మద్దతు ధర నాకు డబ్బులు ఎక్కువ వస్తాను రోడ్డు మీదకి. మీ బాధలు వినడం మా పని కాదు. మిమ్మల్ని ఎవరు లోపలికి రానిచ్చారు? వెంటనే సమ్మె విరమించి ఉద్యోగాలు చేరండి, లేదంటే ఉద్యోగాలు ఓడగొడతాం. మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను హెచ్చరించిన మంత్రి సత్యకుమార్. మీ బాధలు వినడం మా పని కాదు. మరి ఎవరు బాధలు వింటారు? మీరు ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళు కొంటున్నా అంటే వాళ్ళ బాధలు వింటారా?
ప్రభుత్వంలో ఉన్న మెడికల్ కాలేజ్‌ని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెబుతాం. ఆ ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే కొనుక్కున్నోళ్ళు ఉంటారో వాళ్ళ బాధలేంటరా? ఎవరి బాధలేంటారు మీరు? మీ మీ శాఖలో పనిచేసే ఉద్యోగుల బాధలేనకపోతే, మీ శాఖకు సంబంధించిన సమస్యలేనకపోతే ఎవరి బాధలేంటారు మీరు? కార్పొరేట్‌లు, బడాబాబులు, పెట్టుబడిదారులు, పెత్తందారుల మాటలేంటరా? ఆయన అంటుండు, "ఎవరు రానిచ్చారు మిమ్మల్ని లోపటికి? ఉద్యోగాలు ఊడతాయని" బెదిరిత్తండు. ఉద్యోగాలు ఊడితే మీ ఉద్యోగాలు ఊడగొడతారు వాళ్ళు ప్రజలు. ఉట్టినే ఉంటాది ఉద్యోగం ఊడగొట్టడానికి. వాళ్ళు పాపం ఏదో సమ్మె చేత్తండ్రు. సమ్మెకి సంబంధించి ఇగో ఈడ ఒక కార్టూన్ ఏశారు. ఆయనకు బాగా ఇనిపించేటట్లు డప్పు కొట్టు, కొట్టు, కొట్టు అంటాడు డప్పు కొట్టేటోడిని. నువ్వు కొట్టు ఇనపడాలా మోడీకి ఇనపడాలని. ఆ కొట్టటం కోసం పాపం ఆ డప్పు ఇనపడాలనే చంద్రబాబు నాయుడు గారు హిందీలో కూడా ఫస్ట్ టైమ్ ట్రాన్స్‌లేషన్ చేసుకొని హిందీలో మాట్లాడిండు. తెలుగు మాట్లాడిండు, ఇంగ్లీష్ మాట్లాడిండు. తెలుగు, ఇంగ్లీష్ తెలుగు రాదు. ఇంగ్లీష్ మళ్ళీ ఆడాడేమన్నా ప్రొనౌన్సియేషన్‌లో తేడా అవుతదేమో అని చెప్పి హిందీలో కూడా మాట్లాడిండు. ఈ 3 మాట్లాడిండు. దానికి సంబంధించే కొట్టు, డప్పు ఇనొచ్చేటట్టు కొట్టు గట్టిగా అంటుండు. ఆయనకి ఇనరాడడం తప్ప అమరావతి గురించో, అమరావతి ప్రజల గురించో, రాష్ట్ర ప్రజల గురించో అది లేదు. ఈనాడు చూద్దాం. జగనే ఆదేశించారట. పార్టీకి భారీగా ఫండ్ వచ్చేలా మద్యం విధానం రూపొందించమన్నారు. సిట్ విచారణలో రాజ్ కసిరెడ్డి వెల్లడి చేసిండు. రెండో రోజు 8 గంటల విచారణ. 100కు పైగా ప్రశ్నలు అడిగిన అధికారులు ముడుపులపై నోరు విప్పని కసిరెడ్డి. మరి ఇంకా నోరిప్పేది ఇంక ఇప్పిండి అంటున్నారు. జగనే ఆదేశించారని చెప్తుంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడిదిగా? జగన్మోహన్ రెడ్డే పార్టీకి డబ్బులు వచ్చేలాగా మద్య విధానాన్ని రూపొందించమని రాజకేశ్ రెడ్డికి చెప్పినట్టు రాస్తారు వార్త. సిఐడికి చెప్పిండు ఆయన, మీకు సిఐడికి చెప్పినట్టు. మళ్ళీ ఇంకా నోరెప్పని ముడుపులపైన నోరెప్పలేదంటే ఇంకేం ముడుపులు? అసలు జగన్ ఏమన్నా ఆదేశించడానికి ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి ఎట్లా ఆదేశిస్తాడు? సరే ఆయన చెప్పొచ్చు ఇవాళ. అందులో పోయి చెప్పించారా చెప్పిండో తెలియదు కానీ జగన్ ఎవరిని ఆదేశిస్తాడు? ఆదేశిస్తే ఒకళ్ళ ఎక్సైజ్ కమిషనర్నో, ఎక్సైజ్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీనో, ఎక్సైజ్ మంత్రికో చెప్తాడు. ఈయనకి ఎందుకు చెప్పినట్టు మరి? ఈయనెవరో అనేది కూడా మరి రాయాలి కానీ రాయలే. జగన్ ఆదేశించిండంటే కథ జనం ఇంటర్ రాస్తారు. ఈనాడులో రాసిండంటే చూసి నమ్ముతారని రాసినట్టుంది. అయితే ఈనాడుకి అంత సినిమా లేదు. గతంలో లెక్క నమ్మట్లే జనాలు. అన్ని అబద్ధాలు, వంతబాటు ఉందని చెప్పి ఏది కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. రియాలిటీ చెక్ విషయాలందరూ. ఏపీ అభివృద్ధికి అమరావతి దోహదం చేద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతుండే. అది నువ్వు చెప్పి ఢిల్లీ నుంచి చెప్ప ఆలోచన. అది అందరికీ తెలిసింది. చిన్నపిల్లగాడికి కూడా తెలుసు. ఏపీ అభివృద్ధికి అమరావతి దోహదం చేస్తుంది. రాజధాని ఏ రాష్ట్రం అభివృద్ధికి అయితే దోహదం చేస్తుంది. దాంట్లో చెప్పాల్సింది ఆ దోహదం చేసి అమరావతికి నువ్వేం దోహదం చేస్తాను? ఉట్టి మాటలా, మట్టి మాటలా? ఆ దోహదం ఏందో చెప్పు. డబ్బుల మాటలా? అది చెప్పకుండా దోహదం చేద్ది. రాష్ట్రానికి చోదక శక్తి అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఇది మీరు ఇద్దరు ఇచ్చే ఏముంది ఆ స్టేట్మెంట్లో అర్థం ఏముందా? చోదక శక్తి కరెక్టే, దోహదం చేసేది కరెక్టే, కానీ మీరేం చేస్తున్నారు? 11 సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి, రాజధాని లేదు. దాన్ని నిర్మించడానికి మీ వంతు ఏమి పాత్ర, మీ వంతు ఏం పాత్ర ఇస్తున్నారు? లేకపోతే రైతులు ఇచ్చిన భూముల్ని అమ్మి నిర్మాణం చేస్తారా? ఆంధ్రజ్యోతిలో రాసినట్టు సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని. సెల్ఫ్ ఫైనాన్స్ అంట. వాళ్ళే ఫైనాన్స్ చేసుకొని అమ్ముకొని రైతులు ఇచ్చిన భూమిని పప్పు బెల్లం లెక్క అమ్మి నిర్మిస్తారట. నిరాశపరిచిన మోదీ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి. రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చెప్తుండు. రాజధాని నిర్మాణం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. అమరావతి కేవలం నగరం మాత్రమే కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షల ప్రతిబింబం రామకృష్ణ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరగాలని ప్రజలు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. రాజధాని అభివృద్ధి రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల ఆశలు నిరాశపరిచారు. 2015లో ఎలాంటి హడావుడితోనూ వచ్చి మట్టి నీరు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే చరిత్ర పునరావృతమైంది. ఎలాంటి ఆర్థిక సహకారం ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తామని ప్రకటించి అప్పులు అంటగట్టుతుందని రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 31,000 కోట్లు అప్పు తీర్చారు. మరో 30,000 కోట్లు అప్పు తీస్తున్నట్టు తెలుస్తుంది. వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో అడిగిన ప్రశ్న కేంద్రం స్పష్టంగా చెప్పింది. అమరావతికి 1,500 కోట్లు మాత్రమే గ్రాంట్గా ఇస్తామని చెప్పిందట. కథం అయిపోయా. అమరావతి ఆశలు ఉన్నాయి. ఆ ఆశలపైన నీళ్లు జల్లిన మోడీ వచ్చి నిరాశపరిచిండని సిపిఐ రామకృష్ణ చెప్తుండు. 2015లో కూడా హడావుడిగా వచ్చిండు, మట్టి నీరు ఇచ్చిండు. ఇప్పుడు కూడా అదే హైపు, అదే హడావుడి తప్ప ₹1 ఇత్తనంలా. వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో అడిగారు. రాజధాని కోసం కేంద్రం ఎంత గ్రాంట్ ఇచ్చిందంటే 1,500 కోట్ల రూపాయలు తప్ప మేము ఇంతవరకు ఏమీ ఇలా ఇయ్యం కూడా అని చెప్పిందట. అప్పు తప్ప ఇంకేమీ ఇయ్యం. ఇది నిరాశపరిచిండు అని చెప్పి ఒక వార్తను రాసింది. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాను. థ్యాంక్ యూ.